శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇది హనుమంతుని తీర్పు బిడ్డ. పక్కకు నెట్టేయకుండా కంటపడిన వెంటనే విను. ఊహించిన శుభవార్త ఈ రూపంలో అందిస్తారని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. బిడ్డ, నువ్వు ప్రతిరోజు కూడా ఈ విధంగా అనుకుంటున్నావు కదా, నా బాబా, నా తండ్రి నా దగ్గర లేరు, నేను కష్టాలతో, బాధలతో నాకు తోడు లేరు, ఎవరూ లేరు అని అనుకుంటూ ఉంటున్నావు కదా. ఇదంతా కూడా వృధానమ్మా. ఈ విధంగా నువ్వు ఆలోచించడం అస్సలు తగదు. నిన్ను ఎల్లవేళ్ళ కూడా నీ చెంతే ఉంటాను. నా మీద నమ్మకం ఉంచమ్మా. నేను నీకు కావలసినవన్నీ కూడా నీ చెంతకు చేరుస్తాను. నిన్ను, నీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాను. నేను నీకు ఎన్నోసార్లు మాటిచ్చాను కదా, నేను నీకు ఇచ్చిన మాట కోసం కృషి చేస్తూ ఉన్నాను. కానీ నువ్వు మాత్రం నా మీద, నా మాట మీద ఎక్కువగా నువ్వు నమ్మకాన్ని పెంచుకున్నా సరే ఒకవైపు అనుమానం పెట్టుకుంటున్నావు. నీకు కష్టం వచ్చిన సమయంలో ఎన్నోసార్లు బయటపడి వేశాను. అదైనా సరే గుర్తించావా తల్లి? నువ్వు కోరుకున్నదేదైనా సరే నువ్వు అడిగిన వెంటనే కాకపోయినా కాస్త సమయం తర్వాత అయినా సరే నీకు అందించాను. ఇప్పటికీ నువ్వు మాత్రం నా బాబా ఏమీ చేయడం లేదని నాపై నమ్మకాన్ని పెంచుకుంటున్నావు తల్లి. ఒక్క మాట మాత్రం బాగా గుర్తుపెట్టుకో. ఈ సాయి మీద నమ్మకం ఉంచిన ఎవరిని కూడా విడిచిపెట్టను. నా మీద పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంచు తల్లి. నువ్వు కోరుకున్నదే నీ చెంతకు చేర్చే సమయం అది ఎవ్వరు కూడా ఊహించలేరు. నువ్వు పడుతున్న కష్టాలు, బాధలు తీర్చడానికి నేను ఏ రూపంలో అయినా సరే నీ చెంతకు రావచ్చు. నువ్వు ఊహించిన శుభవార్త నీ చెవిని వేయచ్చు తల్లి. నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉండాల్సిన అవసరమే లేదు. నేనే నీ చెంతకు రావాల్సిన సమయానికి నువ్వు కోరుకున్నది అందించే సమయానికి నీ చెంతకు చేరుకుంటానమ్మా. నువ్వు నా ముద్దుల బిడ్డవి. నా బిడ్డ ఆనందం కన్నా, నా బిడ్డ సంతోషం కన్నా ఎప్పుడు కూడా నాకు ఏది కూడా ముఖ్యం కాదు తల్లి. నా సాయి తండ్రి నాకు అన్యాయం చేశాడనే మాట మాత్రం నీ నోట వినపడకూడదు. అది తలుచుకుంటేనే నా మనసు ఎంతో బాధ కలుగుతుందమ్మా. నాకు నా కర్తవ్యాన్ని మాత్రం నేను చాలా బాధ్యతగా నెరవేరుస్తాను. నువ్వు కూడా ఇతరులతో ఆనందంగా, ప్రేమగా, నీ మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ప్రవర్తించు. నా యొక్క ఆశీర్వాద బలం నీపై ఎప్పుడు కూడా తోడుగా ఉంటుందమ్మా. నీ జీవితంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా మీరు సంతోషంగా, ఆనందంగా జీవించే విధంగా చూసుకునే బాధ్యత నీ సాయి తండ్రిదమ్మా. నా మీద నమ్మకం ఉంచిన వారికి ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రూపంలో తప్పకుండా వారు కోరుకున్నవి అందుతాయి తల్లి. నువ్వు నా దగ్గరికి వచ్చి, బాబా, నా జీవితం ఏమిటి ఇలా మారిపోయింది, నా జీవితంలో ఆనందానికి, సంతోషానికి కరువైపోయింది తండ్రి, నా మనసు ఆనందం కలిగించే శుభవార్త ఒక్కటి కూడా నా చెంతకు రావడం లేదు బాబా అని విలపిస్తూ ఉన్నావు కదా. ఆ సమయం రానే వచ్చింది. ఈ రోజుతో నీ కోరిక తీరబోతుంది. నువ్వు ఎదురు చూసే మనసుకి ఆనందం కలిగే ఒక గొప్ప శుభవార్త వస్తుంది తల్లి. నువ్వు వినబోతున్నావు కూడా. ఆ శుభవార్తతో నీ జీవితం మారబోతుంది. ఇక నుంచి నీ జీవితం ఆనందానికి నిలయంగా మారబోతుంది. అశ్రద్ధగా ఉండి చేజార్చుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండు తల్లి. నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అవును బిడ్డ, నువ్వు, నీ కుటుంబం ఆనందంగా జీవిస్తారు. అలా ఆనందంగా జీవించడానికి అవకాశాలనేవి 4 వైపుల నుంచి కూడా తీసుకువస్తాను. అవి నువ్వు కనుక్కోవాలి.
నా సాయి తండ్రి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు, నేను సద్వినియోగం చేసుకుంటానని నీకు నువ్వే గమనించుకుంటూ గుర్తించుకుంటూ నేనిచ్చే అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నావంటే ఇక నీ జీవితానికి, డబ్బుకి, సమాజంలో గౌరవంకి, ఉన్నత స్థానంలో నువ్వు ఉండడానికి ఇంకా ఎలాంటి లోటు ఉండదమ్మా. ఇదొక్కటి గుర్తించుకో చాలు. ఇక మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను. ఇకనైనా సరే నువ్వు ఎప్పుడైతే హనుమంతుల వారు తీర్పు ఇచ్చారో నీ జీవితం అంతా కూడా బాగుంటుంది తల్లి. నువ్వు ఊహించిన శుభవార్త నువ్వు వినే సమయం అనేది అతి దగ్గరలోనే ఉంది. ఇక ఆ శుభవార్తతో నీ జీవితం మలుపు తిరిగి ఇక ఊహించిన సంతోషాన్ని, ఆనందాన్ని నీ కుటుంబంతో గడుపుతావు బిడ్డ. ఇక నుంచైనా సరే ధైర్యంగా ఉండు. ఎలాంటి సమస్య వచ్చినా సరే పోరాడతానని ధైర్యంగా పోరాడు బిడ్డ. అప్పుడే నీ జీవితం మరింత సంతోషమయంగా మారుతుంది అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.